వర్క్ అవుతుందంటే ఏమనుకుంటున్నాను. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. స్టీల్ తీసుకోవడానికి కూడా ఆలోచించాను, బట్ స్టీల్లోనే ఇవన్నీ నేను మీషోలో ఆర్డర్ చేశాను. మొత్తం ఆల్మోస్ట్ 10 ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను. ఇది ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను అనమాట. ఇవి కాకుండా నేను ఆల్మోస్ట్ 6 months నుంచి యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా రివ్యూ చేస్తాను ఈరోజు, అవి ఎలా వర్క్ అవుతున్నాయి అని. ఇవన్నీ ఆల్మోస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 135 రూపీస్ అలా పడుతున్నాయి. ఫస్ట్ అయితే దీంతో స్టార్ట్ చేద్దాము. ఆల్రెడీ ఇది కాదు, పెద్దవన్నీ లాస్ట్లో చేద్దాము. చిన్నవి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మొత్తం అంతా వైరల్ అవుతుంది కదా జలీలా, అంటే ఇలాగా కొంచెం కొంచెం ఐటమ్స్కి అయితే ఇలా చేయొచ్చు. ఒకసారి ఉండండి, ఇదిగోండి ఇలా 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 చేస్తే పిండి అంతా కిందకి వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట. ప్రైస్కి వచ్చాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి స్టిక్కర్స్. దీంతో నాకు పెన్సిల్ కూడా ఇచ్చారు, వైట్ కలర్ పెన్సిల్ అనమాట. ఈ స్టిక్కర్స్ వచ్చేసి జార్స్కి మనము పిల్లు అంటే మసాలా పొళ్ళు అవి ఉంటాయి కదా, వాటిని కన్ఫ్యూజ్ అయిపోకుండా అనమాట. ఇవన్నీ ఇలా స్టిక్ చేసి రాసుకోవాలి. దీనిపైన రాసుకుంటే ఈజీగా క్లియర్ అవుతుంది. ఇవ్వండి, దిస్ వన్ సెకండ్ ప్రోడక్ట్. చూడండి, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కటింగ్ అండ్ అంటే స్టేబుల్ అవుతుంది కదా లేబుల్, అదనమాట. ఇది కూడా నాకు మంచి ప్రైస్తో వచ్చింది. చేసి చూద్దామా. ఇది సెకండ్ బటన్ ఉంది కదా, ఈ బటన్ వచ్చేసి కటింగ్ అనమాట. ఇలా పెట్టుకొని కటింగ్ చేసారా చిరిగిపోయింది. మేబీ షార్ప్ నైఫ్స్ కాకుండా ఎడ్జెస్లో ఉన్న వాటికి సెట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఇలా స్టిక్ చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మినీ కేబుల్. ఇది నాకు వర్క్ అవుతుందంటే ఏమనుకుంటున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి కడక పెన్. ఇది ఐరన్ అనమాట, క్యాస్ట్ ఐరన్ కాదు, నార్మల్ ఐరన్ ప్యాన్ ఉంది అక్కడ. బట్ ఐరన్ అనుకుంటారా నేను కూడా, అంటే గడిగడికి పెద్ద దాంట్లో వేయలేము కదా, అందుకోసమని పోపు పెట్టుకుందామని చెప్పేసి తీసుకున్నా. మంచి ప్రైస్కి వచ్చింది ఇదైతే నాకు. ఇది కూడా చాలా వెయిట్ ఉంది, నార్మల్ అంత ఫీలింగ్ కూడా ఏం లేదు. ఐరన్ అంటేనే వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, అలాగా. ఓకే, ఫోర్త్ ప్రోడక్ట్ కూడా ఓపెన్ అయిపోయింది. బాస్కెట్, ఫ్రూట్ బాస్కెట్. ఎప్పటి నుంచో ఉంది తీసుకుందాం అని చెప్పేసి లిస్ట్లో పెట్టి ఉంచా. 2 రోజులకి అయిందనమాట ఇది తీసుకోవడం. ఇదిగోండి
ఫ్రూట్స్ అన్నీ ఇలా పెట్టేసుకొని ఫ్లైస్ అవి ఉంటాయి కదా, అంటే ఈగల లాంటివి ఉంటాయి కదా, అవన్నీ వాడకుండా ఇలా ఫ్రూట్స్ ఇందులో పెట్టేసుకోవడమే. చాలా బాగుంది కదా, నాకు చాలా బాగా నచ్చింది. ఏదైనా అంటే ఇలా దీని మీద ఫ్రూట్స్ పెట్టేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆర్ఎల్స్ ఫ్రిడ్జ్ మీద పెట్టుకున్నా కూడా బాగుంటుంది కదా. నాకైతే ఇది కూడా చాలా బాగా నచ్చింది, మంచి ప్రైస్కి వచ్చింది నాకైతే. నేను కిందన డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి వెళ్ళి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇది అనుకుంటా, కానీ బాగా చిన్నగా వచ్చింది అనిపిస్తుంది. ఇది వచ్చేసి స్టాండ్, అంటే మనం కడాయిలు అన్నీ ఉంటాయి కదా, అంటే గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కోసం అని చెప్పి ఆర్డర్ చేశాను. కాకపోతే చిన్నది అనిపిస్తుంది నాకు. మేబీ సన్నగా ఉన్నవే పడతాయేమో, ట్రై చేసి చూద్దాం ఆర్గనైజ్ చేసి కూడా సెట్ అవుతుందో లేదో. 1 2 3 4 5 ఇచ్చారు కాబట్టి 4 అయితే పడతాయి ఇందులో. ఇలా అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా పెట్టేసుకొని ఇలా సైడ్ కన్నా పెట్టుకోవచ్చు. ఇది కూడా ఆర్గనైజ్ చేసి చూపిస్తాను ఎలా అనిపించిందో. వచ్చేసి ఈ మధ్య నేను ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను కదా, మా ఇంటి దగ్గర చెట్టు ఒకటి బాగా పోయిందన్నమాట, ఇరిగిపోయింది. చెట్టు ఇరిగిపోవడంతో గాలి బాగా వస్తుంది వంటగదిలోకి వచ్చి స్టవ్ మీద ఆ ఫ్లేమ్ అది ఆరిపోతుంది. అందుకోసం అయితే ఇది తీసుకున్నాను. అంటే ఇది పెట్టుకుంటే గాలికి స్టవ్ ఏం ఆరిపోకుండా ఉంటుంది, అది స్టేడీగా ఉంటుంది, గిన్నెలు అయ్యి అటు ఇటు జరగకపోకుండా అని. అండ్ ఇది కూడా నాకు మంచి ప్రైస్కి వచ్చింది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను, మాది 2 బర్నర్ స్టవ్ కాబట్టి నేను ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి పెప్పర్ స్ప్రే ఉంటుంది కదా, ఇట్లా ఈ క్యాప్ వచ్చింది, గ్లాస్ ఐటమ్ అన్నమాట. ఇది కూడా మంచి ప్రైస్కి వచ్చింది. అంటే మనం ఏమైనా ఆమ్లెట్స్ వేసుకుంటాం కదా, ఆమ్లెట్స్ అవి వేసుకున్నప్పుడు పెప్పర్ కావాలంటే పైన ఇలా చేసుకోవచ్చు. మొత్తం ఇలా చేసేసుకుంటే చిన్నగా పౌడర్లా చేసి వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట ఇది కూడా. వీటన్ని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఒకసారి. కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెడతాను లింక్స్ అని. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్, ఇది కూడా నాకు ఎప్పటి నుంచో నా విష్లిస్ట్లో ఉండిపోయింది, తీసుకుందాం అని చెప్పేసి ఫైనల్ ఇప్పుడైతే కుదిరింది అనమాట.
స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఇది ఫోల్డబుల్ అంటే మనం వాష్ చేసుకుంటాం కదా వెజిల్స్ అవి, వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఇంట్లో పెట్టేసుకోవడమే. ఇది వచ్చేసి సైడ్ స్పూన్స్ పెట్టుకోవడానికి ఇచ్చారనమాట. ఇది కాస్ట్లీయే బట్ స్టీల్ కాబట్టి పర్వాలేదు. ఇంత ఐటమ్ అంటే దీనికన్నా తక్కువ ప్రైస్కి అయితే నాకు ఇంకెక్కడా కనిపించలేదు, అందుకోసమని ఇది ఆర్డర్ చేశాను. ఇదిగోండి స్పూన్స్ అయితే పెట్టుకోవడానికి స్పూన్స్ హోల్డర్ సపరేట్ ఇచ్చారు. అది కాకుండా మళ్ళీ ఇదిగోండి ఇక్కడ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ కూడా ఇలా ఇచ్చారు, వీటిలో కూడా స్పూన్స్ పెట్టేసుకోవచ్చు మనం. నాకైతే ఇది కొత్త బయింగ్ అనిపించింది, చాలా బాగా నచ్చాయి అనమాట. అన్ని ప్రోడక్ట్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఇటు నుంచి ఇక్కడ చిన్నది ఇలా క్యాప్ లాంటిది ఇచ్చారు. మొత్తం సామాన్లు తోమేసుకున్న తర్వాత వాటర్ ఏమైనా ఇందులోకి వచ్చేస్తే జస్ట్ ఇలా తీసుకొని ఇలా ఉంపేసుకోండి. మళ్ళీ సేమ్ ఇలా ఫిట్ చేసుకోండి. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పటి నుంచి ఉండిపోయింది అంటే ఇప్పటివరకు నేను ప్లాస్టిక్ వాడుతున్నాను. ప్లాస్టిక్ వాడడం వల్ల ఏంటంటే సామాన్లు తోమేసిన తర్వాత కింద ట్రే ఇదంతా మొత్తం మట్టిలాగా పట్టేసి జిడ్డుగా అనిపిస్తుంది. అందుకని చెప్పి నాకు అంత నచ్చలేదు. సరే స్టీల్ తీసుకుందామంటే వాటర్ కింద పోతాయి కదా, అందుకోసమని స్టీల్ తీసుకోవడానికి కూడా ఆలోచించాను. బట్ స్టీల్లోనే నాకు ఇలా మంచిగా దొరికింది. ఇంకా వెంటనే ఏం తీసుకోలేదు, చాలా ఆలోచించి తీసుకున్నాను. ఏమన్నా ప్రైస్ తగ్గుతుందేమో, ఇంకా వేరేగా ఎక్కడైనా దొరుకుతుందేమో అని చాలా ట్రై చేశాను. ఫైనల్లీ నాకు మంచి రివ్యూస్తో దొరికింది, అందుకోసమని ఇంకా అసలు వెయిట్ చేయకుండా తీసేసుకున్నాను అనమాట. ఇదిగోండి ట్రే ఇలా తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా వేసేసుకోవచ్చు. నాకు సింక్ దగ్గర పెద్ద ప్లేస్ ఏం లేదు, అందుకోసమని నేను ఇది తీసుకున్నాను అనమాట. అంటే ఇంకెక్కడైనా పెట్టేసుకోవచ్చు కదా, కిందనైనా సరే ఇలా పెట్టుకొని అంటే వెజిల్స్ తోమేసుకొని ఇలా బౌల్ చేసుకుంటే వాటర్ కింద వస్తుంది కాబట్టి ఇలా తీసి మనం పంపేసుకోవచ్చు వాటర్. ఒకవేళ సింక్ పక్కనే ఉంటే నేను అది కూడా లింక్ ఇస్తాను కింద. అది జస్ట్ అంటే కింద నుంచి ఇలా వస్తుంది అన్నమాట, దానికి ఇలా కింద నుంచి వస్తుంది. ఈ ట్రేలోనే డైరెక్ట్ మనం ఇలా సింక్లో పెట్టేసుకుంటే, అంటే సింక్ ఇది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సింక్ ఇది అనుకోండి, ఇలా పెట్టుకోవాలి. ఈ వాటర్ డైరెక్ట్గా ఇంకా మనం ప్లేట్ అది తీయవసరం లేదు, డైరెక్ట్గా కిందకి వచ్చేస్తుంది. ఇది నెక్స్ట్ వన్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి మర్చిపోకుండా. చేంజ్ అయింది అనుకుంటున్నారా? అంటే రివ్యూ చేసిన ప్రోడక్ట్స్ అయితే కదా ఆల్మోస్ట్ 6 monthsగా నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ ఏంటో కూడా చూపిస్తాను ఈరోజు. ఆయిల్ డిస్పెన్సర్ ఇవ్వండి. అయితే మీరు చాలా దగ్గర చూసుకుంటారు, నేను ఆల్రెడీ చాలాసార్లు యూజ్ చేశాను అండ్ వాష్ కూడా చేశాను. ఇవ్వండి. ఫస్ట్ ఇది సెకండ్ టైం పర్చేసింగ్ అండి. ఫస్ట్ టైం ఒకటి ఆర్డర్ చేశాను సేమ్, నాకు చాలా బాగా నచ్చింది. మా పాప ఏం చేసిందంటే ఇలా పట్టుకొని వెళ్ళి ఇలా పడేసరికి చిదిగిపోయింది మొత్తం బాటిల్ అంతా. సో గ్లాస్ కాబట్టి కొంచెం పిల్లల దగ్గర జాగ్రత్తగా చూసుకోండి. అది మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ కానీ ప్రైస్ మాత్రం చాలా వర్క్ అని చెప్తాను. నాకు ఈ ప్రైస్కి చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇది. అండ్ దోశలు అవి యూజ్ చేసిన ఏదైనా ఆమ్లెట్స్ చేసేటప్పుడు చాలా మంచిగా వర్క్ అవుతుంది అనమాట. మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే, ఎక్కువ ఆయిల్ కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ చిన్న బటన్లా ఉంది కదా, ఇలా అంటే చాలు, ఇలా పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం నార్మల్గా ఆయిల్ ఇలా వేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇది స్ప్రే అనమాట. ఇప్పుడు స్ప్రే చేస్తుంటే తూగుతుంది, అందుకోసం అని చేయట్లేదు. సెకండ్ వన్ వచ్చేసి ఈ ఆయిల్ డిస్పెన్సర్. ఇది చూడటానికి చిన్నగానే ఉంది, కాకపోతే 1/2 లీటర్ అంటే 550 ml వరకు సరిపోతుంది అనమాట ఆయిల్. ఇదిగోండి, జస్ట్ మనం ఎలా అంటే చాలు ఆటోమేటిక్గా లిడ్ ఓపెన్ అవుతుంది. లిడ్ ఓపెన్ అయిపోయి ఆయిల్ కిందకి వస్తుంది అనమాట. దిస్ ఈజ్ సెకండ్ వన్. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది, చాలా ఫ్రీగా ఉందన్నమాట. బరువు కూడా లేదు, గ్లాస్ అంటే బరువు అనుకుంటారు కదా, బరువు కూడా లేదన్నమాట. కింద గ్లాస్ అంతా గ్లాస్ వచ్చింది, మధ్యలో లిడ్ వచ్చేసి ప్లాస్టిక్. ఇక్కడ స్టీల్ ఇచ్చారు పైన మాత్రమే, కానీ లిడ్ అంతా మాత్రం ప్లాస్టిక్. ఇదిగోండి, ఇది కూడా ప్లాస్టిక్. మనం కావాలనుకుంటే ఇలా తీసి వాష్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ వన్. ఇది కూడా ఆల్మోస్ట్ 6 monthsకి ఎక్కువ అవుతుంది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ స్ట్రాస్ అనమాట. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా మంచి ప్రోడక్ట్ ఇదైతే. ఇంట్లో మనం రెగ్యులర్గా జ్యూసెస్ అవి చేస్తూ ఉంటాం కదా, జ్యూసెస్ కానీ ఏమైనా తెచ్చుకున్న కోకోనట్ వాటర్ కానీ ఆర్ఎల్స్ ఏదైనా సరే, వాళ్ళు నార్మల్గా పిల్లలు ఏం చేస్తారంటే నార్మల్గా తాగడానికన్నా ఇలా స్ట్రాస్ ఇస్తే తాగడానికి బాగా ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది బాగా పనిచేస్తుంది. మంచి ప్రైస్కి వచ్చింది. ఇదైతే ఆల్మోస్ట్ 100 రూపీస్కి అనుకుంటా వచ్చాయి. ఈ మొత్తం 8 స్ట్రాస్ అండ్ 2 క్లీనింగ్ బ్రషెస్ కూడా వచ్చాయి వీటితోనే. ఇదిగోండి, మనం యూజ్
యూస్ చేసేసిన తర్వాత నీట్గా ఇలా క్లీన్ చేసేసుకుంటే మధ్య ఏమన్నా ఉన్నా సరే నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి, నేను లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కట్టర్ అనమాట. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ ఇలా వేసేసుకొని జస్ట్ ఎలా అంటే చాలు ఫ్రూట్స్ అన్నీ ఈజీగా కట్ అయిపోతాయి అనమాట. చూపిస్తాను. ఇది చాక్ షార్ప్నర్ అనమాట. చాక్ కానీ సిజర్ కానీ ఏదైనా సరే మనం నీట్గా షార్ప్ చేసేసుకోవచ్చు. మనం ఏం చేస్తాం, నార్మల్గా వెజిటేబుల్స్ కానీ కట్ అవ్వకపోతే వెంటనే ఇంకా పడేసి ఇంకొక చాక్ తెచ్చుకుంటాం కదా. అలా బయటకు వెళ్ళి తెచ్చుకుంటే ఇంకా ఎక్కువ తీసుకుంటాడు అమౌంట్. దాని బదులు ఇంట్లోనే ఈజీగా ఇలాగ షార్ప్నర్తో షార్ప్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఇది ఉంది కదా, దాంట్లో వన్ ఇలా మొత్తం నీట్గా షార్ప్ ఎడ్జెస్ అన్ని షార్ప్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ సిలికాన్ మౌంట్స్ తీసుకున్నాను నేను. నాకు అడ్వాంటేజెస్ ఉన్నాయి ప్లస్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, అవి ఏంటో చెప్తా. నాకైతే ఇది బాగా నచ్చింది. బట్ దీనికన్నా పైన లిడ్ వస్తుంది కదా, నాట్ ఐస్ ఇది తింటావా దాన్ని ఇలా తీస్తే ఇలా క్యూబ్స్లో వస్తున్నాయి. నాకు ఇది చాలా బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే మనం దీనిపైన లిడ్ ఉంటుంది కదా, లిడ్ మీద కూడా తీసుకుంటే ఏంటంటే పైన ఎక్స్ట్రాగా ఐస్ అంతా ఉండిపోదు. ఓన్లీ మనం ఎంతవరకు వేస్ట్ చేసుకున్నామో అదే. అంటే లాంగ్ ఫ్రిడ్జెస్ ఉన్న వాళ్ళకి అంత గడ్డలుగా పట్టదు కాబట్టి వాళ్ళకి ఓకే. బట్ ఏంటంటే ఇలా చిన్న ఫ్రిడ్జ్లు ఉన్న వాళ్ళు, సింగిల్ డోర్స్ ఉన్న వాళ్ళకి బాగా ఐస్ ఫామ్ అయిపోతుంది కదా, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లిడ్ పెట్టుకోండి. చాలా లిడ్ ఉన్నది పర్చేస్ చేసుకోండి. ఒకటి డిజైన్ దిస్ ఈజ్ ఎక్ట్రే అండి. ఈ ఎక్ట్రే కూడా నేను రీసెంట్గానే పర్చేస్ చేశాను. నాకు ఇది చాలా బాగా నచ్చింది. చూసారు కదా, ఆల్మోస్ట్ ఫుల్గా ఉన్నాయి ఎగ్స్ అన్నీ కూడా. ఇవి 24 eggs పట్టాయి అనమాట. నాకైతే ఈజీగా పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా. నాకు చాలా బాగా నచ్చింది. ఒకేసారి ఎగ్లన్నీ తెచ్చేసుకొని పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేయచ్చు. లేదంటే డైలీ అలాగా ఎగ్స్ పెడతాం కదా పిల్లలకి, అలా కూడా ఇవ్వచ్చు అనమాట. అలా ఎప్పుడు ఎక్కువ తెచ్చుకున్నా ప్రాబ్లం లేకుండా నీట్గా ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు.